ఇప్పుడు నానో బనానో ఏపీఐకి యూజ్ చేసి మనం ఒక ఇమేజ్ జనరేషన్ యాప్ అయితే క్రియేట్ చేయబోతున్నాం. అది కూడా మనకు ఆ నానో బనానో ఏపీకి ఫ్రీగా వస్తుంది. మీరు ఆల్రెడీ నానో బనానో గురించి తెలుసుకొని ఉంటారు. మనకి జెమినైలో మనకి ఇంటిగ్రేట్ అయి ఉంది. సో ఆ నానో బనానో వల్ల మనకి యూజ్ ఏంటంటే మనకి ఇది ఒక మల్టీ మోడల్ ఆర్కిటెక్చర్ అనమాట. మనకి మల్టిపుల్ మోడల్స్ అయితే వర్క్ చేసాయి అనమాట ఇమేజెస్ జనరేట్ చేయడానికి. అందుకని మనకి అన్నిటికంటే ఇది కొంచెం డిఫరెంట్. అన్ని ఇమేజ్ జనరేషన్ మోడల్స్ లో ఇమేజెస్ ఫోటోషాప్ లో చేస్తే ఎలా వస్తాయి అండ్ మనం ఎలా ఎడిట్ అయితే చేసుకోగలుగుతాము ఫోటోషాప్ లో. సో అలా అయితే మనం ఈ నానో బనానా అయితే యూజ్ చేసి మనం ఇమేజెస్ అయితే జనరేట్ చేస్తాం. సో ఇది మీరు ఆల్రెడీ జెమినైలో టెస్ట్ చేస్తూ ఉంటారు. ఐ హోప్ మీరు టెస్ట్ చేస్తూ ఉంటారని. అండ్ ఈవెన్ మనం కూడా థంబ్నెయిల్స్ క్రియేట్ చేయడానికి కానీ వేరే ఎవరైనా లోగోస్ జనరేట్ చేయడానికి కానీ మన ఇమేజ్ ఇచ్చేసి మనం లైక్ వెనకాల సబ్స్క్రైబ్ బటన్ ఇవ్వు లేకపోతే ఏమైనా టైటిల్ పెట్టంటే అది ఆటోమేటిక్ గా పెట్టేస్తుంది. సో చాలా మందికి అయితే ఎడిటింగ్ అనేది చాలా ప్రాబ్లం ఉంటుంది. దీని వల్ల మనకి చాలా అంటే చాలా యూస్ఫుల్ ఉంది అనమాట. డైరెక్ట్ ఇమేజ్ ఇచ్చేసి మనం అక్కడ ఇది టైప్ చేయాలంటే చేసింది కదా. సో ఇప్పుడు మనం మీరు ఆల్రెడీ ఇంట్రోలో చూసినట్టు ఆ మోడల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనకి ఒక గూగుల్ క్లౌడ్ అకౌంట్ అయితే కావాలన్నమాట. సేమ్ ఇది మనకి అమెజాన్ AWS లెక్కనే ఉంటుంది. సో మనం అంత డీపీకి వెళ్ళిపోం. మనం ఇందులో ఒక ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి దీని నుంచి మనం నెక్స్ట్ ఇంకో వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనం నానో బనానా ఏపీఐకి అయితే క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేనైతే ఆల్రెడీ క్రియేట్ చేసి ఉన్నది ప్రాజెక్ట్, కానీ మీకు మళ్ళీ ఎలా క్రియేట్ చేయాలో ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఏం లేదు, మళ్ళీ న్యూ అని కొట్టినా లేకపోతే చూడండి అక్కడ క్రియేట్ అని కొట్టినా లైక్ క్రియేట్ ప్రాజెక్ట్ ఉంది కదా, అది మళ్ళీ కొట్టేసి మీరు ఇక్కడ మై ప్రాజెక్ట్ ఇది వచ్చేసింది. సో అక్కడ ఏం లేదు, డైరెక్ట్ సింపుల్గా క్రియేట్ కొట్టేసేయండి. సో దాని తర్వాతకి మనకి గూగుల్ AI స్టూడియోలోకి అయితే వెళ్ళిపోవాలన్నమాట. సో ఇది వెబ్సైట్. ఈ వెబ్సైట్ లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. నో వరీస్ అనమాట. అన్ని క్లియర్గా అయితే మెన్షన్ చేసి పెడతా, అన్ని ఆర్గనైజ్ వేలో ఉంటాయి. సో అవన్నీ చెక్ చేసుకోండి డిస్క్రిప్షన్ని. సో ఇక్కడికి మనం వచ్చేసినాం. సో ఇది మనకి కోడ్ ఏంటంటే మనకి మోడల్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కోడ్ అనమాట. సో ఆల్రెడీ చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ ఒక ఏపీఐకి అయితే జనరేట్ చేసుకున్నా. అదే ఇప్పుడు నాకు ఆ ఇంట్రోలో చూసి కదా ప్రాజెక్ట్ అది రన్ అవుతుంది ఇదే ఏపీఐకి మీద. ఇక్కడ ఏపీఐకి సెక్షన్లోకి వెళ్ళిపోవాలి మీరు యూజేజ్ బిల్లింగ్ లా కానీ ఎక్కడున్నా కానీ. నానో బనానా అయితే మనకి రెండు విధాలుగా ఉంటుంది. ఫ్రీ టైర్ ఉంటుంది, ఒకటి పెయిడ్ ప్లాన్ ఉంటుంది. మనకి ఫ్రీ టైర్ ఏంటంటే మనం నార్మల్ స్టూడెంట్స్కి స్మాల్ స్కేల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా వాళ్ళకైతే పర్ఫెక్ట్ అనమాట. అండ్ పెయిడ్ అయితే మనకి $0.039 అయితే పడుతుంది పర్ ఇమేజ్. కానీ ఇక్కడ మనకి ఫ్రీ టైర్లో ఏమవుతుందంటే డైలీ మనం 1500 రిక్వెస్ట్ చేసుకోవచ్చు. ఇన్ ద సెన్స్ మనకి ఒక 1500 ఇమేజెస్ అనుకోండి. సో అది అవసరం కదా. ఇప్పుడు మనం అదే ChatGPTని అడిగితే అది లోడింగ్ టైంకి చాలా టైం పడుతుంది. ఎస్, సో ఆ లోడింగ్ టైం పడుతుంది. మనకి లిమిటెడ్ ఇమేజెస్ కూడా అయితే వస్తాయి. దాని తర్వాత ఎక్కువ జనరేట్ చేయలేదు, మీ డైలీ లిమిట్స్ అనేది అయిపోయినాయి అని అంటుంది. సో మనకి నానో బనానా అయితే పర్ఫెక్ట్ అనమాట. మనకి మల్టిపుల్ ఇమేజెస్కి అండ్ థంబ్నెయిల్ క్రియేటర్స్కి యాజ్ వెల్. గెట్ ఏపీఐలో ఇక్కడ మనం పైన క్రియేట్ ఏపీఐకి అని ఉంది కదా, క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసినాక ఇందాక మనం ఏదైతే క్రియేట్ చేసుకున్నాం కదా ప్రాజెక్ట్ నేమ్, అదే ప్రాజెక్ట్ నేమ్ అయితే ఇక్కడ మనం చూస్ చేసుకోవాలి. మై ఫస్ట్ ప్రాజెక్ట్ ఏదో ఒకటి. అక్కడ నెక్స్ట్ క్రియేట్ కొట్టేస్తే అయిపోతుంది, మనకి క్రియేట్ అయితే అయిపోతుంది ఏపీఐకి. సో ఇది మన ఏపీఐకి. సో ఇవి నేను లాస్ట్లో అన్ని డిలీట్ చేసేసా. నెక్స్ట్ వచ్చేసి కోడ్ పార్ట్. నేను ఆల్రెడీ ప్రాంప్ట్ ఇచ్చేసి కోడ్ అయితే జనరేట్ చేసుకున్నా. ఆ కోడ్ ఎలా జనరేట్ చేసుకోవాలో మీకు లాస్ట్ వీడియోలో చాట్ బాట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్పి మీకు ఒక ట్యూటోరియల్ అయితే చేసిన. చెక్అవుట్ చేయకుండా కంపల్సరీ అయితే చెక్అవుట్ చేయండి. అందులో మీకు ప్రాంప్ట్ ఉంటుంది డిస్క్రిప్షన్లో. ఆ ప్రాంప్ట్ యూజ్ చేసి నేను ఈ కోడ్ అయితే క్రియేట్ చేసుకున్నా. ఫస్ట్ ఇక్కడ ఆర్కిటెక్చర్ అయితే ఇస్తుంది అనమాట. ChatGPT కానీ జెమినై కానీ మనం ఆ ఆర్కిటెక్చర్ని వదిలేసి మొత్తం కోడ్ని అంతా ఎక్స్ప్లోర్ చేసేసాం. ఫస్ట్ మనకి కావాల్సింది రన్ చేయడానికి మనకి ఆర్కిటెక్చర్ అనమాట. సో ఇన్ ద సెన్స్ చూడండి ఇక్కడ మనకి నానో బనానా అయితే పైన ఉంది కదా. సో నేను దాని మీద ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకున్నా. దాని లోపల మనకి ఇక్కడ ఏముంది, ఇంకా బ్యాక్ ఎండ్ అనే ఒక ఫోల్డర్ ఉండాలి, ఫ్రంట్ ఎండ్ అనే ఒక ఫోల్డర్ ఉండాలి. ఓకే, ఈ .env ప్యాకేజ్ ఎందుకంటే మనకి ఇప్పుడు మనం ఏపీఐకి అయితే తీసుకున్నాం. మీరు లాస్ట్ ప్రాజెక్ట్లో కనుక చూస్తే మనకి ఈ .env ఫైల్ మనం తీసుకోలేదు. డైరెక్ట్ ఏపీఐకి అనేది కోడ్లోనే పేస్ట్ చేసేసినాం అక్కడ VS కోడ్లోనే. సో ఈ .env ఫైల్ ఏమవుతుందంటే ఇక్కడ నేను ఒక ఫైల్ అనమాట. సో ఇదే ఫైల్లో నేను ఇక్కడ ఏపీఐకి అయితే పే చేసుకున్నా. అది మనకి VS కోడ్లోకి వచ్చినప్పుడు మనకు ఆ ఏపీఐకి అయితే మనకి కనపడదు అనమాట. ఇది మనకి మెయిన్ కోడ్ server.js అనేది. ఇక్కడ చూసుకోండి మనకి నానో బనానా. ఇక్కడ మీరు ఒక కన్ఫ్యూజ్ కాకండి, మనకి ChatGPT మోడల్లో మనకి టెక్స్ట్ జనరేషన్ మోడల్ అయితే తీసుకున్నాం కదా, కానీ ఇక్కడ మనకి నానో బనానా ఏపీఐకి వచ్చేసరికి నానో బనానా ఏపీఐకి అని ఎక్కడ ఉండదు. మనకి జెమినీ 2.5 ఫ్లాష్ ఇమేజ్ ప్రివ్యూ అని అయితే ఉంటుంది దాని నేమ్. సో మనం ఇక్కడైతే అది ఇచ్చేసుకున్నాం. లాస్ట్ టైంలో చూసుకుంటే మనకి ChatGPT వర్షన్ అక్కడ పేరు ఉంటుంది. సో అదనమాట ఇక్కడ లింక్స్ ఇవన్నీ మనకు లాస్ట్కి ఇక్కడ ఫ్రంట్ ఎండ్లో లైక్ ఇక్కడ
లోకల్ హోస్ట్ అయితే లింక్ అయితే వస్తుంది, అది మనం లోకల్గా రన్ చేసుకుంటాం. ఇక్కడ మనకి ఇంకో ఐడియా ఆన్లైన్లో కూడా డిప్లాయ్ చేసుకోవచ్చు. అదే ఆన్లైన్లో డిప్లాయ్ చేసుకొని మనం దీనికి కోడ్లో మళ్ళీ ఇంకా ప్రైజింగ్స్, ఈ పేమెంట్ గేట్వేస్ ఇవన్నీ మనం సెట్ చేసుకొని 1500 రిక్వెస్ట్ కదా మనం కొంతమంది క్లయింట్స్కి కూడా మనం ఇవ్వచ్చు అనమాట. లైక్ జనరేట్ చేసుకో ఇది నా మోడల్ అని చెప్పేసి. సో అట్లా మీరు మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కోడ్ అయితే మనకి. మళ్ళీ ఇక్కడ నేను index.html ఈ మోడల్ ఏం చేసినంటే నేను ఓన్లీ ఇమేజ్ జనరేషన్ ఒక్కటే కాదు, ఎస్ మనకి ఇప్పుడు ఆ జనరేట్ చేసిన ఇమేజ్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి కదా. సో నేనైతే క్రియేటెడ్ ఇమేజ్ని ఇక్కడ నేను PNG ఫార్మాట్లోకి అయితే డౌన్లోడ్ చేసుకుంటాం అనమాట, డౌన్లోడ్ బటన్తోని. సో అది ఓవరాల్ కోడ్. నేనైతే ఈ కోడ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నా, ఇప్పటికే చాలా లేట్ అయిపోతుంది. నేను ఇవన్నీ ఇందాక మీకు ఆర్కిటెక్చర్ అయితే చూపెట్టినా కదా, ఇదంతా ఒక ఫైల్ కదా. ఇదే ఫైల్ని నేను VS Codeలోకి వెళ్ళి ఇక్కడ ఫైల్ ఆప్షన్ కొట్టి ఓపెన్ ఫోల్డర్ ఉంది కదా, ఆ ఫోల్డర్ మొత్తాన్ని ఇందులోకి ఇంపోర్ట్ అయితే చేసుకున్నాను అనమాట. ఇంపోర్ట్ చేసుకోగానే మనకి ఇక్కడ చూడండి బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్. సో ఇందాక మనం సేవ్ చేసుకున్నామని ఇక్కడ ఉన్నాయి. ఓకే, మనం ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలంటే మనం బ్యాక్ ఎండ్లోకి వెళ్ళాలి, ఎందుకంటే మనం డిపెండెన్సీస్ ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకోవాలి కాబట్టి మనం ఫస్ట్ బ్యాక్ ఎండ్లోకి వెళ్ళాలి. ఇక్కడ మనకు ఆల్రెడీ లొకేషన్ నానో బనానా యాప్లోనే ఉంది, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ ఫోల్డర్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే దీనికి కమాండ్ ఇవ్వాలన్నమాట, CD బ్యాక్ ఎండ్ అని చెప్పి. సో అప్పుడు అది బ్యాక్ ఎండ్లోకి వెళ్ళిపోతుంది. అది బ్యాక్ ఎండ్లోకి అయితే బ్యాక్ ఎండ్ లొకేషన్లోకి అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను npm.install అని కొట్టాలి. అదేంటిదంటే మనకి కావాల్సిన మోడల్స్ కానీ కావాల్సిన లైబ్రరీస్ ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకుంటుంది అనమాట. సో npm ఇన్స్టాల్. సో మనకి ఇన్స్టాల్ అయినాక ఇలా వస్తుంది. సో npm అయితే ఇన్స్టాల్ అయిపోయింది, మనకు కావాల్సిన మాడ్యూల్స్ ఇవన్నీ ఇన్స్టాల్ అయిపోయినాయి. ఇప్పుడు దాన్ని స్టార్ట్ చేయాలన్నమాట. స్టార్ట్ చేస్తే మనకి లింక్ అయితే జనరేట్ చేస్తుంది. అదే లింక్ని మనం తీసుకెళ్ళి మనం మోడల్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. నేను చూపిస్తాను ఇప్పుడు ఆ మోడల్ ఎట్లా చేయాలో. npm స్టార్ట్. ఇక్కడ మనకి లోకల్ హోస్ట్ 300 అనేది లింక్ అయితే వచ్చేసింది కదా. ఇది మీరు ఆన్లైన్లో కూడా డిప్లాయ్ చేసుకోవచ్చు, నేను మాత్రం లోకల్గానే చేసిన ఇది. సో దీని లింక్ నొక్కగానే మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు నేను ఒక ప్రాంప్ట్ ఇస్తా, అది జనరేట్ చేస్తుంది. సో ఇదైతే జనరేట్ చేస్తున్న ఇమేజ్, చూద్దాం ఇది జనరేట్ అవుతుందా కాదా అని చెప్పి. సో మనకి ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆ ఇమేజ్ ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. మనం ఇందాక చూపెట్టినట్టు మనకి PNG ఫార్మాట్ లోకి అయితే జనరేట్ అయిపోతుంది. మీరు కావాలనుకుంటే అదే PNG ని మీరు JPG కానీ ఇంకేదైనా ఫార్మాట్ లోకి కావాలనుకున్నా మీరు జనరేట్ అయితే చేసుకోవచ్చు. గైస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇలాంటి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకురావడానికి చాలా ట్రై చేస్తా. లైక్ కూడా చేయండి. అండ్ మీ టీమ్మేట్స్ ఎవరైనా ప్రాజెక్ట్స్ కానీ హ్యాకథాన్స్ కానీ పోతుంటే వాళ్ళకి ఈ వీడియోని కూడా షేర్ చేసుకోండి. సో ఇక్కడ జనరేట్ చేసిన ఫైల్ని ఓపెన్ కూడా చేసిన. మనకి ఇమేజ్ అయితే వచ్చేసింది, మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద చూస్తూనే ఉన్నారు. ఇంకా నేను మీకు లోగోస్ కూడా జనరేట్ చేసి చూపెడతాను చూడండి. మీరు ఇలా లోగోస్ డిజైన్ చేసి థంబ్నెయిల్స్ డిజైన్ చేసి మీరు ఫ్రీలాన్స్ కూడా చేసుకోవచ్చు అండ్ పాకెట్ మనీ కోసం అని చెప్పేసి. అండ్ ఇంకా నేను ఏమేమి చేయొచ్చో అవన్నీ ప్రాంప్ట్స్ అయితే మీకు చూపిస్తా. సో ఈ పాండా ఇమేజ్ కూడా ఇచ్చేసిన ఒకటి. సో ఈ పాండా ఇమేజ్ కూడా డౌన్లోడ్ చేసేసుకున్నా. కానీ ఇక్కడ మనకి ఇంకో ఫీచర్ ఏంటంటే ఈ నానో బనానా స్పెషాలిటీ చెప్పినా మీకు ఆల్రెడీ, మనం ఇమేజెస్ని ఎడిట్ చేసుకోవచ్చు అని చెప్పి. సో ఇదే ఇమేజ్ని నేను ఇచ్చి వెనకాల సబ్స్క్రైబ్ బటన్ లేకపోతే ఏదో ఒకటి పెట్టాలని చూసా. సో చూద్దాం ఏం చేస్తుందో, అది ఇస్తుందా లేదా. ఎందుకంటే జెమినాయిలో ఉండే బనానా అయితే ఇస్తుంది, నానో బనానా. కానీ మనం క్రియేట్ చేసిన మోడల్ ఇస్తుందా లేదా అని చెక్ చేద్దాం. ఇది నేను డైరెక్ట్గా డ్రాగ్ చేసుకుంటున్నాను ఇక్కడికి. సో ఇక్కడికి వచ్చేసింది, ఇది మనం క్రియేట్ చేసింది అనమాట ఈ యాప్ లాంటిది. సో ఇక్కడ నేను ప్రాంప్ట్ ఏమి ఇస్తా అంటే జనరేట్. సో ఇది వచ్చేసి సింపుల్ ప్రాంప్టే, ఏం జనరేట్ చేస్తుందో లేదో చూద్దాం. అది జనరేట్ చేసింది కూడా బాగుంటుందా లేదా అనేది మ్యాటర్ కదా మనకి జనరేట్ అయిపోయింది. ఇక్కడ మనకి సబ్స్క్రైబ్ బటన్ కూడా వచ్చేసింది. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్ డెఫినెట్గా. ఈజీ ప్రాంప్ట్ అయితే ఇస్తున్నా, చూడండి అది ఎలా వర్క్ చేస్తుందో. మనకి లైక్ ఎలా ఉందో ఇమేజ్, ఆ క్వాలిటీ కానీ సేమ్ ChatGPT మనం యూజ్ చేసుకోవచ్చు ఇమేజెస్కి. ChatGPT కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ చెప్పిన కదా ఆల్రెడీ వాటితో లిమిటేషన్స్ ఇవన్నీ ఉంటాయి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ప్రీవియస్ వీడియో ఎవరైనా AI బాట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూడకపోతే అది కూడా చూసేయండి. మీ ఓన్గా కస్టమైజ్ చేసుకొని మీరు క్లయింట్స్ కూడా సెల్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో.